కరెంటోళ్ల జానపాట పోతిరెడ్డిపాలెం తిప్పగిరిజన కాలనీలో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామన్న విద్యుత్ అధికారులు. కె రాఘవేంద్రం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నెల్లూరు జిల్లా కరెంటోళ్ల జానబాట కార్యక్రమంలో భాగంగా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం తిప్పగిరిజన కాలనీలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ కె రాఘవేంద్రం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెక్నికల్ శేషాద్రి బాలచంద్ర, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ గిరిధర్ తో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ మాట్లాడుతూ కరెంటోళ్ల జానపాట కార్యక్రమం ద్వారా గ్రామాలలోని విద్యుత్ సంబంధిత సమస్యలను నేరుగా గుర్తించి యాప్లో నమోదు చేసి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అలాగే సంక్రాంతి సెలవుల సమయంలో పిల్లలు గాలిపటాలు ఎగరవేసేటప్పుడు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం మరియు ప్రైమరీ స్కూల్ ప్రాంగణాన్ని సందర్శించి ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు భద్రతా ఫెన్సింగ్ ఏర్పాటుకు శాంక్షన్ మంజూరు చేస్తామని తెలియజేశారు. ఈరోజు కరెంటోళ్ల జనపాట పోతిరెడ్డిపాలెము గిరిజన తిప్పలో రావడం జరిగింది. ఇక్కడ ఈ జనపాట కార్యక్రమంలో ఈ 11 kV లైన్లు, LT లైన్లు, DTRలు ఇవన్నీ చూడడం జరిగింది. వీటిల్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ముందు ఐడెంటిఫై చేయండి. వాటిల్లో ఏదైనా డ్యామేజ్ పోల్స్ ఉంటే కానీ, లేకపోతే డ్యామేజ్ కండక్టర్ కానీ, డ్యామేజ్ లైన్స్ కానీ ఇటువంటివి ఉంటే మేము ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫికేషన్ చేయడానికి మేము ముందుకెళ్తున్నాము. అలాగనే టీ కట్టింగ్ ఉంటే కూడా అవి కూడా వీలైనంత వరకు ఈరోజే వాటిని కూడా మేము రిజాల్వ్ చేస్తాము. ఆ విధంగా ఈ జనపాట కార్యక్రమంలో ఇంకేదైనా మీకు లోటుపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగనే ఈ పండగ సందర్భంగా ఇక్కడ గాలిపటాలు ఎగరేయడం అటువంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని కూడా చెప్పి లైన్లకు టచ్ కాకుండా దూరంగా ఉండేటట్టుగా, అలాగనే ఏదైనా ఇళ్ల మీద కూర్చొని లైన్లకు దగ్గరగా ఉండడము ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. అవి కూడా మీరు గమనించుకొని పిల్లలకి చెప్పాల్సిందిగా ఈ సందర్భం మేము కోరుతున్నాను. ఆ గాలిపటాలు వేసేట్టు లైన్లకు టచ్ కాకుండా చూసుకోవాలని మీరు కూడా పిల్లలకి జాగ్రత్త చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగనే SC ST కింద PM సూర్య గారు కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ థర్డ్ పార్టీ వచ్చింది, వాళ్ళు సర్వే చేస్తున్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత PM సూర్య గారు కూడా త్వరలోనే ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది.